గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్లో జామెట్రీలో ఇవ్వబడినటువంటి క్వశ్చను, ఏఎల్పిలో 2018లో ఇవ్వబడినటువంటి క్వశ్చను. ఇటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వీడియోస్ రూపంలో మనకి షార్ట్స్ రూపంలో ప్రతిరోజు కూడా 10 to 15 క్వశ్చన్స్ అనేవి మీకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. వీటిని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మీ వీడియోని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందడం జరుగుతుంది, నేను అప్లోడ్ చేసిన ప్రతి సందర్భంలో కూడా. అయితే ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈచ్ ఆఫ్ 5 యాంగిల్స్ ఆఫ్ ఏ హెక్సాగాన్. ఒక హెక్సాగాన్ అంటే అర్థం ఏంటి? 6 sided పాలిగాన్ ఇట్ ఈజ్ ఏ. అంటే ఈ 6 యాంగిల్స్లో ఈచ్ 5 యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 116 అని ఇచ్చాడు. వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద రిమైనింగ్ యాంగిల్? ఈ 5 కూడా ఇచ్చాడు. 5 యాంగిల్స్ ఈచ్ 5 యాంగిల్ ఈజ్ 116 అని ఇచ్చాడు. అంటే 5 into 116 ప్లస్ 6th యాంగిల్ అనేది ఒక x డిగ్రీస్ అనుకుందాం. దట్ ఈక్వల్ టు అంటే 5 యాంగిల్స్, ఇదేమో 6th యాంగిల్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఈ హెక్సాగాన్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్మ్ ఏంటి? 2n-4 into 90. ఇప్పుడు 5 into 116 అంటే ఎంత రావడం జరుగుతుంది? 580 రావడం జరుగుతుంది. 580 degrees ప్లస్ 5th, ఇది 6th యాంగిల్ అనమాట. దట్ ఈక్వల్ టు 2 into ఇక్కడ n ప్లేస్లో మనం ఏమేయాలి? హెక్సాగాన్ అన్నాడంటే n ఈక్వల్ టు 6 అనమాట. 2 6 12, 12 నుంచి 4 పోతే 8, 8 into 90. 8 into 90 అంటే 720 degrees అనమాట. ఇప్పుడు మనకి 6th యాంగిల్ x డిగ్రీస్ కావాలంటే ఏం చేయాలి? 720 minus 580 దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 140 degrees. 140 degrees ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.